హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో బెండకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఈ బెండకాయ పులుసు వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి. బెండకాయలు వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ బెండకాయ పీసెస్, చింతపండు, గ్రీన్ చిల్లీస్, 2 టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు స్లీప్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాస్ 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత బెండకాయ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని 15 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది ఇలా దగ్గరకు అయిపోతుందండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోని తీసేసుకోవచ్చండి. టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కర్రీ వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.